వరుస ఎన్కౌంటర్లతో 95% మంది మావోయిస్టులను చంపేశామని సర్కార్ వారు అనడం కరెక్టేనా? ఇంతకాలం అరాచకవాదులుగా పేరు పొందిన మావోయిస్టు అగ్రనేతల్లో కొందరి సరెండర్కు రాజ్యం ఒప్పుకుంటుందా? మావోయిస్టులు అంతమైతే సమీకరణాలు ఎలా ఉంటాయి? ఆదివాసీల సమస్యలు, వారి భూమి హక్కులు మరుగున పడిపోతాయా? అందుకోసం కొత్త ఉద్యమం పుట్టుకురావాల్సిన అనివార్యత ఉందా? రాజ్యంపై పోరాటంలో చేతులెత్తేశారా? 2025 డిసెంబర్ 31 లోపే భద్రతా దళాలు గెలిచిపోతాయా? మోదీ టార్గెట్ అర్బన్ నక్సల్స్. రాజ్యంపై పోరాటంలో మావోయిస్టులు చేతులెత్తేశారు. ఆపరేషన్ కగార్తో ప్రభుత్వ దళాలు నిర్ణయాత్మక విజయం దిశగా అడుగులు వేస్తున్నాయి. 2026 మార్చి 31 కాదు, 2025 డిసెంబర్ 31 లోపే మావోయిస్టు రహిత భారత్కు జెండా పాతేస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన స్ఫూర్తితో భద్రతా దళాలు దూసుకుపోతున్నాయి. ఆ పని పూర్తయితే మోదీ టార్గెట్ అయిన అర్బన్ నక్సల్స్ పై కూడా దృష్టి పెడతారా అన్న అనుమానాలకు ఇప్పుడిప్పుడే బీజం పడుతోంది. సమసమాజ స్థాపన, భూస్వామ్య దోపిడీ వ్యవస్థ అంతం బూర్జువా పార్టీలతో సాధ్యం కాదని 1975లో పీపుల్స్ వార్ పార్టీ స్థాపితమై తుపాకులు చేతబట్టి సాయుధ పోరాటానికి తెరతీసింది. అడవులే కార్యక్షేత్రాలుగా బూర్జువా వ్యవస్థే ప్రధాన శత్రువుగా సాగిన ఉద్యమంలో క్యాడర్, లీడర్లు బలవుతూనే ఉన్నారు. ఇదే క్రమంలో పీపుల్స్ వార్ పార్టీ మరికొన్ని విప్లవ గ్రూపులు కలిసి 2004 సెప్టెంబర్ 21న మావోయిస్టు పార్టీ ఆవిర్భవించింది. పార్టీ పేరు మారినా తమ పంధాను మాత్రం వీడలేదు, ఆయుధాలు వదలలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో కాల్పుల విరమణ వెనక్కి వెళ్లి సాయుధ పోరాటం మళ్లీ ముందుకొచ్చింది. దేశంలోని మెజార్టీ రాష్ట్రాలకు విస్తరించిన మావోయిస్టు ఉద్యమాన్ని అణిచేసేందుకు పాలక పక్షాలు అనేక టూల్స్ ని వినియోగించాయి. అయినా కొన్ని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలకు భద్రతా దళాలు వెళ్లలేకపోయాయి. ఛత్తీస్గఢ్లోని అబుజ్మడ్, దండకారణ్యం లాంటి ప్రాంతాల్లో మావోయిస్టులదే పైచేయి అయింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సల్వాజుడంను చిన్నాభిన్నం చేయడంలోనూ మావోయిస్టు పార్టీ సక్సెస్ అయింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మావోయిస్టులపై ఉక్కుపాదం మోపారు. ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో ఎన్నో ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఎంతో మంది మావోయిస్టు కీలక నేతలు అసువులు బాశారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెడితే చర్చలకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ మావోయిస్టులు నష్టాలకు ఓర్చుకున్నారే తప్ప చర్చలకు రాలేదు. ఈలోగా ఛత్తీస్గఢ్లోనూ కేంద్రంలోనూ మరోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం 2026 మార్చి నాటికి మావోయిస్టులను అంతమొందిస్తామని ప్రకటించింది. ఆపరేషన్ కగార్ పేరుతో 20,000 మంది భద్రతా బలగాలతో ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో యుద్ధం ప్రారంభించారు. అత్యాధునిక టెక్నాలజీని వాడుతూ ఆపరేషన్ కగార్ని కొనసాగించారు. మావోయిస్టుల సప్లై చైన్స్ ని నిర్వీర్యం చేయగలిగారు. అడవిలో దిక్కుతోచని పరిస్థితి రావడంతో కలుగులోంచి ఎలుక బయటకొచ్చినట్లుగా మావోయిస్టులు పోలీసులకు చిక్కుతూ మరణిస్తూ ఉన్నారు. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు పార్టీని అంతమొందించాలన్న అమిత్ షా ఆదేశాలను భద్రతా దళాలు తూచా తప్పకుండా పాటించడంతో మావోయిస్టుల పరిస్థితి దారుణంగా మారింది. ఇది కాలం చెల్లింది. ఇది చైనా లాగా లేదు. భారతదేశము 1949 ముందు చైనా ఎట్లయితుందో అట్లా లేదు అది. కాబట్టి ఇవాళ లక్షల సైన్యం వస్తే ఒకరు ఇద్దరు రావచ్చు, అసలే రారని కాదు. దేశం లోపల కొంతమంది అన్యాయాలకు అంచువేత గురయ్యేదాని లోపల ఒకరు ఇద్దరు పోవచ్చు, పోరని కాదు. కానీ ఎవరు కూడా పోవటం లేదు. ఇప్పుడు వాస్తవంగా మనం గమనిస్తే మావోయిస్టు పార్టీ చనిపోతే చాలా మంది బాధపడరు, లక్షల కోట్ల మంది బాధపడుతారు. కానీ ఎవరు పోరు, వాళ్ళు ఎవరు పోయేటోళ్ళు కారు. కాబట్టి ఈ పరిస్థితి లేదు. ఒకటి. రెండోది ఏంటంటే ప్రభుత్వ బలగం ఏదైతుందో చాలా 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 బలం పెరిగింది. దాని బలగం ఏంటంటే దాని కమ్యూనికేషన్ పెరిగింది, రోడ్స్ పెరిగినాయి, తర్వాత అంటే ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ పెరిగింది, ఇన్ఫార్మర్ నెట్వర్క్ పెరిగింది. ఇప్పుడు చూడండి దండకారణ్యం ఇంత బలమని అనుకుంటే మరి అదే దండకారణ్యంలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఇన్ఫార్మర్ నెట్వర్క్ ఉంది. లొంగిపోయిన వాళ్ళు ఇన్ఫార్మర్లో చేసుకుంటుండ్రు. తర్వాత నీకు సెల్ ఫోన్ ఉన్నా, కంప్యూటర్ ఉన్నా, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ద్వారా, డ్రోన్ల ద్వారా, సెటిలైట్ ద్వారా నీ మొత్తం కూడా లొకేషన్ అర్థం చేసుకుని నీ పైన దాడి చేయగలిగే పరిస్థితి వాళ్ళకి వచ్చింది. ఆపరేషన్ కగార్ దెబ్బకు అబూజ్మడ్ కూడా మావోయిస్టులు చేజారిన వేళ ఎన్కౌంటర్లు భారీగా పెరిగాయి. శరణమా మరణమా అనే ఆప్షన్ ఒక్కటే మావోయిస్టులకు మిగిలిందని ప్రభుత్వమే ప్రకటించింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీతో పాటు పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ తన 60 మంది అనుచరులతో లొంగిపోవడం మావోయిస్టులపై పెరిగిన నిర్బంధానికి నిదర్శనగా నిలిచింది. సాయుధ పోరాట పంధాను వీడి జనంలోకి రావాలని మల్లోజుల పిలుపునివ్వడం పార్టీలో ఆయన వ్యతిరేక వర్గానికి సుతరాము నచ్చలేదు. ఇక ఆపరేషన్ కగార్ దెబ్బకు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో హతుడయ్యారు. ఈలోపే వేణు స్థానం పార్టీ బాధ్యతలు సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసాకు అప్పగించారు. కాకపోతే 2 రోజుల వ్యవధిలో కోసాతో పాటు కట్టా రామచంద్రారెడ్డి కూడా సెప్టెంబర్ 20న ఎన్కౌంటర్ కావడం ఆపరేషన్ కగార్ తీవ్రతకు దర్పణం పట్టింది.
కేంద్ర కమిటీ సభ్యుల్లో చాలా మంది వయోభారం, అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలోనే పార్టీ మొత్తం హిడ్మాపై ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఆదివాసీ నాయకుడైన హిడ్మా సమర్థంగా పనిచేస్తారని భావిస్తూ అన్ని బాధ్యతలు ఆయనకు అప్పగించాలని భావిస్తున్న తరుణంలో మారేడుమిల్లి ఎన్కౌంటర్లో ఆయన మృతి చెందారు. ఇప్పుడు అగ్రనేతలు ఒకరిద్దరే మిగిలిన పరిస్థితి ఏర్పడింది. ఆపరేషన్ కగార్ తుది దశకు చేరుకుందని ప్రభుత్వం ప్రకటించకుండానే ప్రజలకు అర్థమైపోయింది. ఆపరేషన్ కగార్ 100% విజయవంతం కావడానికి ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు. కాకపోతే నక్సల్ ఉద్యమం మావోయిస్టు పార్టీలు ఆవిర్భవించడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? లక్ష్య సాధనలో పార్టీ విజయం సాధించిందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం. పాలక పక్షాలు సంపన్న కులీన వర్గాలపై పోరాడుతూ పీడిత తాడిత ప్రజానీకాన్ని కాపాడే దిశగా మావోయిస్టు ఉద్యమం వేళ్లూనుకుంది. ఆదివాసీల హక్కుల పోరాటంలో అన్నలెందరో ప్రాణాలు కోల్పోయారు. అందుకే గిరిజన ఆదివాసీ ప్రాంతాల్లో మావోయిస్టులకు గట్టి పట్టు ఉండేది. మైనింగ్ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయడంలో మావోయిస్టులు చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఆదివాసీ ఉద్యమాలకు మావోయిస్టులు నాయకత్వం వహించారు. మావోయిస్టులు అంతర్ధానం కావడం ఖాయమని పాలకపక్షాలు ప్రకటించిన నేపథ్యంలో ఆదివాసీలకు దిక్కెవరు, అణచివేత నుంచి వారిని ఎవరు కాపాడతారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆదివాసీల కోసం సరికొత్త ఉద్యమం ప్రారంభించాల్సిన అనివార్యత త్వరలోనే ఏర్పడుతుందా, లేక ప్రభుత్వాలు ఆదివాసీల హక్కుల్ని కాపాడతాయా అన్నది ఇప్పుడు తెలియాల్సిన అంశం. మావోయిస్టుల ఏరివేత పూర్తయ్యేలోపు ప్రభుత్వం ఇవ్వాల్సిన హామీ కూడా అదే కావచ్చు. అణచివేసిన తర్వాత ఆదివాసులకు ఉండేటువంటి మౌలిక సమస్యలు ఏవైతే భారత రాజ్యాంగంలో ఆదివాసీల ఉద్యమాల యొక్క గుర్తింపుగా షెడ్యూల్ 5 వచ్చింది, షెడ్యూల్ 6 వచ్చింది. కనుక భారత రాజ్యాంగంలో ఆదివాసులకు ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వము ఆ ప్రత్యేక హక్కులను గౌరవిస్తుందా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఉంది, తర్వాత ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఉంది, పీసా ఉంది, ఈ 1/70 ఉంది. ఇన్ని చట్టాలు అయితే ఆదివాసీ ఉద్యమాలకు స్పందనగా ఇన్ని కొత్త చట్టాలు వచ్చాయి. ఈ చట్టాలను గౌరవించి రేపు ఆదివాసీ హక్కులను గౌరవిస్తారా, లేక ఆదివాసీ హక్కులను పూర్తిగా దానికి ఉల్లంఘించి ప్రభుత్వం ముందుకు పోతే ఆదివాసులు దానికి ఎట్లా స్పందిస్తారో అప్పుడు ఆదివాసీ ఉద్యమాలు ఏ రూపం తీసుకుంటున్నారంటే మనం ఇప్పుడు స్పష్టంగా చెప్పలేకపోవచ్చు. కానీ ఆదివాసీ మావోయిస్ట్ ఉద్యమం పోవచ్చు, కానీ ఆదివాసీ ఉద్యమాలు మొత్తంగా పోతాయా లేదా అనేది ఇప్పుడు మన చరిత్రలో ఉండేది. మావోయిస్ట్ పార్టీలో కీలక నేతలైన గణపతి, గణేష్, సాగర్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. వారి వ్యూహాలతో పార్టీ పునరుత్తేజం పొందుతుందని కొందరు సానుభూతి పరులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు మాత్రం అందుకు అనుకూలంగా లేవు. మల్లోజల, జంపన్న చెప్పినట్లుగా లొంగిపోవడం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. అది కూడా సెలెక్టివ్గా జరుగుతోందన్న అనుమానాలు కలుగుతున్నాయి.